లెఫ్టినెంట్ కర్నల్ మేజర్ దొరస్వామి గారు మా మామగారు, పిల్లమిచ్చిన మామగారు. ఆయన దగ్గర నుంచి ఒకటే చూశానంటే, ఆయన దగ్గర నుంచి నేను చూసిన గొప్పతనాలు ఏంటంటే, ఒక్కసారి ఆయన ప్రామిస్ చేసినప్పుడు ఏది కాదండు. నాకు బాగా గుర్తుంది. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మా మ్యారేజ్ నుంచి స్టార్ట్ అయింది. మా ఆవిడ ఒకసారి మేము ఇష్టపడిన తర్వాత ఒక మ్యారేజ్ మాకు ఒక 3 నెలలు కావాలనుకుంటే 6 నెలలు దాటింది. దాంతో మాకు కూడా ఎందుకు చేస్తున్నారు. మా మామగారికి ఎవరో చెప్పారు. అప్పుడు నేను అప్ట్రాన్లో ఉండేవాడిని. అప్ట్రాన్ అనేది అది ప్రైవేట్ కంపెనీ. చాలామందికి తెలియదు కదా. వాళ్ళ బంధువులు ఏదో చెప్పారు, నువ్వు ప్రైవేట్ కంపెనీలో అది జాబ్ స్టెబిలిటీ కాదన్నారు. కానీ వాళ్ళకి తెలియదు అంటే అది యూపీ స్టేట్ ఎలక్ట్రిక్ గవర్నమెంట్. సో దాంతో ఆయన క్లారిఫై చేసుకోవడంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చివరికి ఆయన ఎవరితోనో నాతోనే అడిగాడు. ఒకరోజు నన్ను జిఎస్ అంటారు, గుణశేఖర్ రెడ్డి నాకు నిక్ నేమ్ పెట్టేశారు. జిఎస్ నౌ అప్ట్రాన్ ఈజ్ ఇట్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్? నో సార్ ఐ టోల్డ్ బికాస్ అంటే తర్వాత అట్లాగా. ఇంకొకటి ఏంటంటే ఆయన వాళ్ళ యొక్క స్టామినా ఇదండి నాకు బాగా గుర్తుంది. ఎన్నో ట్రాన్స్ఫర్స్ నేను తీసుకునేవాళ్ళం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్, కడప, తిరుపతి. మేము ట్రాన్స్ఫర్స్ అప్పుడు ఈ మనకు లగేజ్ అని మేము అంత ఇంట్లో పెట్టుకుంటాం కదండి. ఆయన ప్రతి ఒక్కసారి మా మామగారు మాతో హెల్ప్ చేయడానికి ఆయనకు వచ్చేసేవారు. ఒక్కొక్కసారి ఆయన ఏదైనా కానీ నాట్ వేస్తే నేను ఇప్పలేకపోయేవాడిని. అంత స్టామినా, అంత ఫిజికల్ ఫిట్నెస్, అంత ఫిజికల్ స్ట్రెంగ్త్. దెన్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడూ లీడర్గా ఎంకరేజ్ చేసేవారు. అది నాకు చాలా నచ్చింది.